హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసిఫాయన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సిద్ధిరామపక్కలోనకు వెళ్ళే దారి. ఈ ప్లేస్ మన శ్రీశైలం గర్భగుడి నుండి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గుడి నుండి సిద్ధిరామపక్కలోనకు వెళ్ళే రూట్ ఫస్ట్ బాగుండేది, ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది. దీనికి బ్యాక్ సైడ్ ఇంకో రూట్ కూడా బిల్డ్ చేశారు. మీరు బ్యాక్ సైడ్ నుంచి రండి, మేము ఫ్రంట్ నుంచి వచ్చాము, మాకు కొంచెం ఇబ్బంది అయింది. మీరు బ్యాక్ సైడ్ నుంచి వస్తే డైరెక్ట్ రూట్ ఉంది, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ సిద్ధిరామపక్కలను లోయలోకి దిగే సమయంలో మనకి లెఫ్ట్ సైడ్ అమ్మవారి విగ్రహం, శివలింగం కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ వాటర్ సౌండ్ ఇలా న్యాచురల్గా వస్తుంటే చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఈ ప్లేస్ చరిత్రకు వస్తే, కర్ణాటకలో సిద్ధిరామప్ప అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు ఆడుకుంటున్న సమయంలో శివుడు మారువేషంలో రామప్ప దగ్గరకు వెళ్ళి, నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి పెడతావా అని అడిగాడు. రామప్ప, నీ పేరేంటి అని అడిగితే మల్లయ్య అని చెప్పాడు శివుడు. రామప్ప, నేను ఇంటికి వెళ్ళి ఏమైనా తినడానికి తీసుకుని వస్తా అని చెప్పి వెళ్ళాడు. రామప్ప ఇంటికి వెళ్ళగానే శివుడు మాయమైపోతాడు. ఇంటికి వెళ్ళి రామప్ప సద్ది తీసుకుని వచ్చాడు. సద్ది ఇవ్వడం కోసం మల్లయ్యను వెతికాడు. మల్లయ్య కనిపించలేదు. అందరినీ మల్లయ్య కనిపించాడా అని అడుక్కుంటూ ఉంటాడు. ఇంతలో ఒకరు మల్లయ్య శ్రీశైలంలో ఉంటాడని చెప్తారు. ఎలాగైనా ఈ సద్ది మల్లయ్యకి ఇవ్వాలి అని శ్రీశైలం వచ్చి చూస్తాడు. శ్రీశైలంలో మల్లయ్య కనిపించడు. మల్లయ్య ఎక్కడ అని అక్కడ ఉన్న భక్తులను అడిగితే లింగ రూపంలో ఉన్న శివుణ్ణి చూపిస్తారు. ఇతను మల్లయ్య కాదు అని అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. నేను మల్లయ్యకు సద్ది ఇయ్యలేకపోయాను అనే బాధతో ఆత్మార్పణకు సిద్ధపడి ఈ కోనేరు నుండి కిందికి దూకుతాడు. ఇంతలో శివుడు ప్రత్యక్షమై చెయ్యి పట్టుకుని సిద్ధిరామప్పను కాపాడుతాడు. అలా ఈ ప్లేస్కి సిద్ధిరామప్ప కొలను అనే పేరు వచ్చింది. ఎప్పుడూ నీళ్లు ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ మెట్లు కూడా మొత్తం పాకర పట్టి ఉంటాయి. స్లిప్ అయి కింద పడే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. కొంచెం కిందికి దిగాక సిద్ధిరామప్ప పాదముద్రలు కూడా ఉంటాయి, అవి కూడా మనం చూడొచ్చు. ఈ ఫెన్స్ కూడా ఇంతకుముందు ఉండేది కాదు, రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్లేస్ కూడా ఇంత నీట్గా ఉండేది కాదు, మొత్తం బాగా నీట్గా చేసి ఈ అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు అయితే ఇంత నీట్గా ఉండేది కాదు, కానీ గ్రీనరీతో బాగుండేది ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ లేవు. వర్షాకాలం ఇట్లా వస్తే వాటర్ అయితే బీభత్సంగా వస్తాయి. ఈ వాటర్ మొత్తం మళ్ళీ వెళ్ళి మన శ్రీశైలం డ్యాంలోనే కలుస్తాయి, పదలగంగలు. సంవత్సరం అంతా ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది, నేచర్తో అద్దిరిపోతుంది. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, వాటర్, గ్రీనరీ ఎంత బాగుందో. ఇక్కడ మీకు ముందు అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది కదా, ఇది ఇంతకుముందు ఉండేది కాదు, రీసెంట్గానే పెట్టారనుకుంటా. ఈ ప్లేస్లో ఒక సినిమా షూటింగ్ కూడా జరిగింది తెలుసా. కొత్త మూవీ అయితే కాదు,
పాతది సూర్యవంశం మూవీ ఉంటుంది కదా వెంకటేష్ గారిది. అంటే వెంకటేష్ గారితో జాహ్నవి గారి పెళ్ళి నిశ్చయం చేస్తారు కదా, అప్పుడు జాహ్నవి గారికి పెళ్ళి ఇష్టం లేదని నీళ్ళల్లో దుంకుతారు కదా, వెంకటేష్ గారు కాపాడుతారు. ఆ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారు. సూర్యవంశం మూవీ మ్యాక్సిమం ఆఫ్ ది షూటింగ్ మొత్తం శ్రీశైలంలోనే జరిగింది. మీరు ఆ మూవీ అబ్జర్వ్ చేస్తే శ్రీశైలం డ్యామ్ కానీ ప్లేసెస్ కానీ మీకు అర్థమైపోతాయి. అలా ఒక సీన్ ఇక్కడ కూడా షూట్ చేశారనమాట. గుడికి దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి. మీరు శ్రీశైలం వస్తే ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.